ఇక ఏపీలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేస్తూ ఉండగానే మరికొన్ని చోట్ల అల్లర్లు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మాలేపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ప్రభాకర్ ఆయన సోదరుడు సుధాకర్ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి చెందిన ప్రసాద్, రమేష్, శ్రీనివాస్, చక్రపాణి ఈ దాడి చేసినట్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు ఆరోపించారు. ఇక ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన గుండాయిజం చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్రంగా మాలేపాడు పంచాయతీకి చెందిన ఆవులపల్లిలో ఉన్న వైసీపీ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి గత నెల రోజుల నుంచి పార్టీ కోసం పనిచేసినందుకు మాలేపాడులో మెజార్టీ వైసీపీకి రాదు అని తెలుసుకొని చాలా క్రూరమైన దాడి చేసినారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు మెయిన్ మాలేపాడు రూరల్ మండలాలు ఎప్పుడూ జరగలేదు. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు మాలేపాడు పంచాయతీ, ఆవులపల్లి కానీ ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ. దయచేసి ఈ ఎవరు దాడి చేస్తారో ప్రసాద్ అండ్ టీం 9 మందికి తక్షణం అరెస్టు చేసి రిమాండ్కి పంపించాలా. అదేవిధంగా చాలా వరకు రక్త గాయాలు తీవ్రంగా అయినాయి. 307 మాది ఆవులపల్లి, చెమ్మూరుకి వచ్చిన మా పిల్లలు మా ఆయనకి తిరుగుతున్నారని టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్ తరఫున డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళకి టీడీపీ కార్యకర్తలకి ఎట్లా పోతారు అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళు తిట్టడం జరిగింది. వాళ్ళు నేను ఎందుకు ఇట్లా మాట్లాడతాను, ఎలక్షన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి నేను అడిగినా. వాళ్ళు ఏం అవుతుంది నువ్వు వాళ్ళని వెనకింటి పెట్టుకొని తిరిగితే మీకు కట్ చూస్తాం, మీకు చాలా టైం లేదు నన్ను తిట్టినారు. నేను ఎందుకు ఇట్లా మాట్లాడతావు అది అనేసి నేను చెమ్మూరు నుంచి ఆవులపల్లి పోతా అంటే ప్రసాద్ వాళ్ళ బంధువులు వచ్చి అటాక్ చేసి కొట్టినారు నాకు. పోలీసు న్యాయం